వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహబంధం రెండవ భాగం. ఒకనాడు పొద్దువాలుతున్న వేళకు తాబేలు, కాకి, ఎలుక ఒక చోటికి చేరాయి. కానీ మేతకు వెళ్ళిన జింక ఇంకా రాలేదు. ఎందుకు రాలేదో తెలియని మిత్రుడి కోసం కలతపడుతున్నాయి. ఏం చేయాలో తెలియలేదు. త్వరగా చీకటి ముసురుతూ ఉంది. తాబేలు గబగబా పాకి వెళ్ళలేదు. చిత్రాంగుని ఎటుపోయి వెతకాలో ఎలుకకు తెలియడం లేదు. కాకి మనసులో తలుక్కన ఒక ఉపాయం మెరిసింది. అప్పుడు అది రెక్కలు విప్పింది. చటుక్కన లేసింది. గపుక్కన పైకి చూసింది. రివ్వున ఎగిరింది. ఎగురుతూ కళ్ళు విప్పరించి అటు ఇటు చూస్తూనే ఉన్నది. ఒకచోట దాని చూపు నిలిచింది. హఠాత్తుగా కిందికి దిగింది. వలలో చిక్కుకున్న జింకను చూసింది. బయటకు రాలేక అల్లాడిపోతున్న నేస్తాను చూసి దుఃఖించింది. చిత్రాంగుడి దగ్గరికి వెళ్ళింది. ఎంత ప్రమాదం జరిగింది చిత్రంగా? నీలాంటి మంచివాడికి రావాల్సిన అపాయం కాదిది. కానీ ముందుగా నువ్వు ఈ ఆపద నుంచి బయటపడాలి అన్నది. వెంటనే జింక, ఎలుక ఇక్కడికి వచ్చి ఈ వలను కొరికేస్తే నేను బయటపడతాను అన్నది. అవును, వేటగాడు రాకముందే ఎలుకను తీసుకురావాలి. నువ్వు బయటపడాలి. నేను ఇప్పుడే పోయి ఎలుకను, నేస్తాన్ని తీసుకొస్తాను అని వెంటనే ఎగిరిపోయింది. చిత్రాంగుడు ఎక్కువసేపు ఎదురు చూసే అవసరం లేకుండానే లఘుపథకం తిరిగి వచ్చి వల దగ్గర వాలింది. దాని వీపు మీద నుండి హిరణ్యకం గపుక్కన కిందికి ఉరికి వల తాళ్ళు కొరికింది. ఒకవైపు తాళ్ళు కొరకగానే జింక బయటకు వచ్చింది. సంతోషంగా స్నేహితులు ముగ్గురు తిరుగు ప్రయాణం సాగించారు. ఇంత పెద్ద ఆపదలో నువ్వెందుకు ఇరుక్కున్నావు? కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని అన్నది ఎలుక. ఆ మాటకు జింక, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా. నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అపాయాలు వచ్చాయి. నాకు 6 నెలల వయసున్నప్పుడు ఒక వేటగాడు ఉచ్చులో చిక్కుకున్నాడు. వాడు నన్ను ఆ దేశపు రాజకుమారికి కానుకగా ఇచ్చాడు. మిగతాది నెక్స్ట్ ఎపిసోడ్లో.